హాయ్ అండి. ఈరోజు మా స్పెషల్ ఏంటంటే గడ్డి చేప తీసుకొచ్చారండి. ఇగో చూడండి, ఇవి బాగా కడిగేసుకుని శుభ్రం చేసుకుని పెట్టాను. ఇదిగోండి, గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకుని, ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి చేపల కూరలోకి. ఆయిల్ వేడెక్కాక ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఉల్లిపాయలు ఎగుతున్నాయి కదండి, ఇలాగ చింతపండు నానబెట్టి ఉంచాను అనమాట. చేప ముక్కలు ఎక్కువే ఉన్నాయి కదా, దానికి సరిపడా కొంచెం చింతపండు ఎక్కువ నానబెట్టాను. కొంచెం పులుపు తక్కువ తినేవాళ్ళు అయితే తక్కువ వేసుకోవచ్చు. ఇదిగోండి, ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు ఇందులో కారం, చేపల కూర కదా కొంచెం కారం ఎక్కువ వేస్తున్నాను. పసుపు, ఉప్పు, కొద్దిగా మసాలా అండి వేసి ఒకసారి వేపుకుందామండి. ఇదిగోండి, పాయ ఎగిపోయింది కదా, ఇప్పుడు చేప ముక్కలు వేసేసుకుందామండి. వేసేసుకుని ఒకసారి బాగా కారం ఉప్పు అన్నీ దీన్ని పట్టుకునేలా, ముక్కలు పట్టుకునేలా కలుపుకుందామండి. అదిగోండి, కొంచెం వేపుకున్నాం కదా, ఇప్పుడు చింతపండు పులుసు వేసేసుకుందామండి. ఇదిగోండి, చింతపండు పిసికేసి వేసేసాను అనమాట. ముక్కలు ములిగే వరకు నీళ్ళు వేసుకోవాలి, ఎందుకంటే ముక్క పెద్దది కదా, చేప ముక్క బాగా ఉడుకుతుంది. దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక అరగంట సేపు ఉడికించుకుందామండి. ఇదిగోండి, పులుసు బాగా దగ్గర పడిపోతుంది. ఇంకా ఇప్పుడు కొంచెం సేపు మసాలా వేసేసి ఫస్ట్ కొంచెం వేసుకున్నాం కదండి, ఇప్పుడు కొంచెం కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. కొత్తిమీర జల్లేసుకున్నానండి. చేపల కూరలో కొత్తిమీర ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. గట్టి పెట్టి తిప్పకూడదు చేపల కూరని. ఎందుకండి మసాలా వేసాం కదా, ఇంకొక 5 నిమిషాలు ఉంచుకుందాము.